నశించాలి నశించాలి గిరిజనుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇవ్వాలి గిరిజనులకు సంబంధించిన ఉద్యోగాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యవేదిక వర్ధిల్లాలి వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యవేదిక వర్ధిల్లాలి వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యవేదిక వర్ధిల్లాలి వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యవేదిక జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధిస్తాం సాధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమ్ జై ఇవ్వాలి గిరిజనులకు సంబంధించిన ఉద్యోగాలను గిరిజనులకే నశించాలి నశించాలి చేయాలి పోట్లూరు సుభాషిణికి వెంటనే సిగ్గో 5 రోజులుగా రిలే నిరాదీక్ష చేస్తున్న అధికారులు స్పందించకపోవడం గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రిలే నిరాహార దీక్ష పోట్లూరు సుభాషిణి గారు చేయడం జరుగుతుంది. వారికి మద్దతు ఇస్తూ ఈరోజు రావడం జరిగింది. కోట మండలం ఉక్కుపాడు పంచాయతీ ఆళ్లగడ్డ నరసింహారెడ్డి గిరిజన కాలనీలో దాదాపు 150 కుటుంబాలు గిరిజన కుటుంబాలే ఉన్నాయి. ఆ కాలనీకి సంబంధించి అంగన్వాడీ టీచర్ పోస్టు, అంగన్వాడీ ఆయమ్మ పోస్టు ఖాళీ అవ్వడం జరిగింది. సాధారణంగా ఆ కాలనీలో ఉన్న వారిని అర్హత కలిగిన వారిని తీసుకోవడం జరుగుతుంది. అర్హత కలిగిన వారు ఉన్నా కూడా అధికారులు రాజకీయ ఒత్తిడికి రాజకీయ ప్రలోభాలకి లొంగిపోయి ఈరోజు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడం జరిగింది. మేము ఇతరులకు ఇచ్చామని కాదు, ఎవరైనా సరే అభివృద్ధి చెందాలి, కానీ అక్కడ అర్హత కలిగిన వారు ఉన్నారు కాబట్టి వారికి పోట్లూరు సుభాషిణి గారికి ఇవ్వాలి అన్నదే మేము ఈరోజు కోరుకుంటున్నాము. అంతేకాకుండా అర్హత కలిగి ఉన్నది అని కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అధికారికి కూడా తన అర్జీ ఇచ్చి నేను అర్హత కలిగి ఉన్నాను అని తెలియచేసినా కూడా ఆమెకు ఎటువంటి న్యాయం జరగలేదు. న్యాయం జరగలేదనే ఈరోజు దాదాపు 5 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేస్తుంది. అయినా కూడా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఎటువంటి స్పందన లేదు. వాళ్ళు త్వరలో స్పందించి పోట్లూరు సుభాషిణి గారికి న్యాయం చేయాలని నేను తెలియచేసుకుంటున్నాను. న్యాయం చేయని పరిస్థితుల్లో ఏదైతే పోట్లూరు సుభాషిణి గారితో కలిసి ఈ రిలే నిరాహార దీక్షని ఉద్రిక్తంగా మారుస్తామని, పోరాటానికి కార్యాచరణ ప్రారంభిస్తామని తెలియచేసుకుంటున్నాము. పోట్లూరి సుభాషిణి గారికి అండగా మేము నిలుస్తామని కూడా తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.